మరి ఈ కొత్త సంవత్సరం 2025 మేషరాశి మొదట వాళ్ళకి ఎట్లుండబోతుంది? వాళ్ళల్లో ఉన్న ఎవరైతే నాయకులున్నారో వాళ్ళ పరిస్థితులేంటి? సినిమా వాళ్ళ పరిస్థితులేంటి? సామాన్య జనాలు రకరకాల ప్రొఫెషన్‌లో ఉంటారు. వాళ్ళ పరిస్థితులేంటి? పిల్లల పరిస్థితి ఏంటి? అసలు లోకం ఏ విధంగా మారబోతుంది? దేశం ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది? ఈ విషయాలన్నిటిని మనం తెలుసుకుందాం. గురువుగారు చెప్పడానికి తయారుగా ఉన్నారు. గురుగారు నమస్తే. జై వీరబ్రహ్మ జై. నమస్కారం తల్లి. గురుగారు అయితే మొదట మేషరాశి చెప్పుకోవడానికన్నా ముందు నాకొక డౌట్ ఏంటంటే, మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం. అవును. మన తెలుగు వారందరికీ కూడా ఉగాది నుంచి కొత్త సంవత్సరం. అయినప్పటికీ ఇప్పుడు ఎట్లాగో మన దగ్గర ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మనం పాటించేది కూడా రెగ్యులర్‌గా మనము జీవితంలో పాటించేది కూడా ఇంగ్లీష్ క్యాలెండరే, ఇంగ్లీషే అవును. కాబట్టి ఇక్కడి నుంచి మనం చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాం. యెస్. కానీ నిజంగా మన శాస్త్రం ఇక్కడి నుంచి కూడా చెప్పగలుగుతదా? అంటే జనవరి 1 నుంచి కూడా న్యూ ఇయర్, ఇంగ్లీష్ న్యూ ఇయర్ నుంచి కూడా? దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం క్రోధినామ సంవత్సరంలో మనం ఉన్నట్టుగా మనకు తెలుసు. హ్మ్. మళ్ళీ ఉగాది పర్వదినం వస్తే విశ్వావసునామ సంవత్సరం వస్తుంది. ఓకే. ఇది మన ఋతువులను బట్టి చాలామంది అంటూ ఉంటారు, ఆంగ్ల ప్రమాణాన్ని మీరు తీసుకోకండి, హ్మ్. జనవరి 1న జరుపుకోకండి, హ్మ్. కేవలం ఉగాది మాత్రమే మనకి ఆరంభం. ఉగాది అయ్యింది. అవును. ఒక శాలివాహక శకం కూడా మొదలైంది. హ్మ్. అప్పటి నుంచే కాబట్టి ఉగాదిని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. హ్మ్. మనందరికీ తెలియని అంశం ఇందులో ఒకటి నిబిడీకృతం. హ్మ్. నేను ఆంగ్లమానానికి సంబంధించిన కాంట్రవర్షియల్ జోలికి నేను వెళ్ళాను. హ్మ్. సనాతన ధర్మంలో నేను అందరూ మీరు ఏది పాటించండి అంటే ఉగాదిని పాటించమని చెప్తాను. కానీ ప్రతి మాసంలో కూడా ఒక సంక్రాంతి పర్వదినం వస్తుంది. అవును. దాన్ని సంక్రమణం అంటాం. అవును. రవి అనేటువంటి గ్రహం ఒక్కొక్క మాసానికి రమారమి 28.3 రోజులకి హ్మ్. ఒక రాశిలో నుండి వేరే రాశిలోకి వెళ్ళటాన్ని సంక్రమణం అని మనం చెప్తాం. హ్మ్. ప్రస్తుతానికి ఈ కార్తీక మాసం తర్వాత అటు ఇటుగా కార్తీక మాసానికి ధనుసు రాశిలోకి వచ్చాడు. హ్మ్. ధనుసు రాశిలో నుండి రవి అంటే తులలోకి వచ్చాడు కార్తీక మాసంలో. కార్తీక మాసం అయిపోగానే ధనుసులోకి వచ్చాడు, వృచ్చికంలోకి వచ్చాడు, వృచ్చికం నుండి ధనుసులోకి వచ్చాడు, ధనుసు నుండి మకరంలోకి వెళతాడు. ఎప్పుడు వెళతాడు? ఈ జనవరి ప్రారంభంలోని 2వ వారంలోనే వెళతాడు. ఓకే. ఈ మకరంలోకి వెళ్ళేటువంటి ఈ సందర్భాన్ని ఏం చెప్తాం? మకర సంక్రమణం, అదే అవును. సంక్రాంతి. అవును. ఏమిటి మకర సంక్రమణానికి ఉన్నటువంటి విశేషత? సంక్రాంతి పురుషుడి గురించి పంచాంగమే చెప్తుంది. హ్మ్. ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధించి మన పంచాంగమే చెబుతోంది. ఇప్పటి వరకు నడిచినటువంటి దక్షిణాయనం అన్నటువంటిది వెళ్ళిపోయి హ్మ్. ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతున్నటువంటి మాసం కూడా ఈ మకర సంక్రమణం వచ్చేటువంటి జనవరి మాసంలోనే. హ్మ్. హ్మ్. సో కొంతమంది కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు, హ్మ్. కొన్ని విశ్వాసాల చేత ఆంగ్లమానాన్ని వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. హ్మ్. నేనేం చెప్తానంటే దేశ కాలమాన పరిస్థితులతో పాటు హ్మ్. మకర సంక్రమణం అవ్వనివ్వండి, హ్మ్. ఉత్తరాయణ పుణ్యకాలం అవ్వనివ్వండి, మొదలయ్యేటువంటి సందర్భం కూడా ఈ జనవరి మాసమే. అంటే ప్రతి నెలలో కూడా ఒక సంక్రమణం రవి జరుగుతూ ఉంటుంది. హ్మ్. ప్రత్యేకించి ఈ మకర సంక్రమణం తర్వాతే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు కాబోతుంది. కాబట్టి అన్ని రాసుల మీద తప్పనిసరిగా మార్పులు చేర్పులు వస్తాయి. యాదృచ్ఛికంగా 2 వారాల ముందుగానే ఆంగ్ల సంవత్సరం జనవరి 1వ తారీఖు మొదలవబోతుంది. ఓహ్! సో దీనికి మన ప్రాచీనమైనటువంటి పంచాంగాలకి, దేశ కాలమాన పరిస్థితులకి తెలియకుండానే ఇందులో నిబిడీకృతమైనటువంటి రహస్యాలు ఇందులో ఉన్నాయి. హ్మ్. వాటిని మనం పట్టించుకోవట్లేదు అంతే. కాబట్టి ఓకే. ఆంగ్లమానాన్ని ఎవరు మీరు ఫాలో అవ్వమని అవ్వకూడదని నేను చెప్పను. కానీ ఆంగ్లమానం మొదలైనటువంటి మొదటి నెలలో 2 వారాల తర్వాతే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలు కాబోతుంది. హ్మ్. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేశ కాలమాన పరిస్థితుల్ని పంచాంగాన్ని లెక్కించటంలో మేము తప్పనిసరిగా హ్మ్. దాన్ని ప్రామాణికంలోకి తీసుకుంటాం. కాబట్టి 2025 అయినా అది ఆంగ్ల సంవత్సరాది అయినప్పటికీ కూడా ప్రశ్నాశాస్త్రాన్ని, ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని, ఈ ఆంగ్ల సంవత్సరాన్ని కూడా కాస్త పరిగణలోకి తీసుకొని దేశ కాలమాన పరిస్థితులను తప్పకుండా విశ్లేషించగలుగుతాం. ఇంత మాట్లాడుతున్నాం, మీరు ఎన్నో తారీఖు పుట్టారని ఎవరినైనా అయితే ఫలానా 20వ తారీఖు పుట్టాను, ఫలానా ఫిబ్రవరి మాసంలో పుట్టాను, ఫలానా సంవత్సరంలో పుట్టానని చెప్తారు. కానీ నేను విలంబీనామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల
చైత్రమాస శుక్లపక్ష నవమి లేదా అస్సలు అష్టమి ఎవరు రోజు చెప్పరు పుట్టామని మన వాళ్ళు. చెప్పగలమా? అవును. ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఉమ్, అది మంచో చెడో పక్కన పెడితే పూర్తి స్థాయిలో తెలుగులో ఎవరైనా మీరు అంకెలు రాయగలరా? ఉమ్, మనం రాస్తున్న 1, 2, 3లు ఆంగ్లమానానికి సంబంధించినవే. అవును. తెలుగులో రాసేటువంటి అక్షరాలు అంకెలు వేరుగా ఉంటాయి. ఉమ్, ఇవి మనకు రావు, మన పిల్లలకు అస్సలు కూడా మనం నేర్పించట్లేదు. అచ్చ తెలుగు భాషలో అంకెలు కూడా రాయని మనం ఉమ్, ఆంగ్లమానం గురించి వేరొక దాని గురించి మనం విమర్శిస్తాం. అవును. అది అవును. వేరే సంగతి. అవును. కాకపోతే అది మన జీవితంలో ఒక భాగం అయిపోవటం వల్ల అలాగైపోయింది. అవును. సో, అది ఒక భాగంగా మారినందువల్ల అండ్ అటే తెలియకుండా ఓ 2 వారాల తర్వాత ఈ ఫస్ట్ న్యూ ఇయర్ జనవరి 1 తర్వాత ఒక 2 వారాలకే ఏదైతే ఉత్తరాయణం రాబోతుందో అప్పుడొచ్చే మార్పులని బేస్ చేసుకుంటూ మనం చెప్తున్నాము. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్‌లో డేట్ మారింది కదా అని మనం చెప్పుకోవట్లేదు. బట్ ఏంటంటే కొత్త సంవత్సరంగా మనం అందరం చూస్తున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. కొంత ముందుగా అండ్ చాలా ప్రాచీనమైన ఏదైతే గవ్వ పంచాంగం ఉందో దీన్ని బేస్ చేసుకొని గురువుగారు మేషరాశి ఏ విధంగా ఉండబోతుంది ఎస్ చూద్దామా? ఎస్ శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. గోచార పరిస్థితులను అనుసరించి చూస్తే మేషరాశి వారికి ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో బృహస్పతి బలంగా ఉన్నప్పటికీ కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కొంతకాలం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా పనులు అవ్వకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటాయి. వైవాహిక జీవితానికి సంబంధించి వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకోలేకపోవటం, వైవాహిక జీవితంలో భార్య లేక భర్త మీ యొక్క అభిప్రాయాల్ని గౌరవించట్లేదనో లేదా మూడవ వ్యక్తి వల్ల సంసార జీవితానికి సంబంధించినటువంటి విషయంలో అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశం. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో మే మాసం దాటినటువంటి తర్వాత ఆర్థికంగా అనుకూలవంతంగా ఉంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. భవిష్యత్ అంతా కూడా చాలా సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరిగేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త అవసరం. మీ గర్భవాసాన జనించిన సంతతి, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, క్రమశిక్షణ, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతసేపు మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి జీవితంలో ఎక్కువగా గడిపేయటం వల్ల, కుటుంబ సభ్యులకు సరైనటువంటి సమయం ఇవ్వకపోవటం వల్ల, కుటుంబపరమైనటువంటి అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎక్కువ సమయం ప్రయాణించటం, వృత్తి ఉద్యోగం కోసం ఎక్కువగా శ్రమ చేయటం వల్ల శరీరం అలసిపోవటం, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ సంబంధమైన వ్యాపారాలు ఉన్నవాళ్ళు, విదేశీ మూలకమైనటువంటి ధనాన్ని సంపాదించగలిగిన ఉన్నత ఉద్యోగులు మాత్రం చాలా అద్భుతమైన జీవితాన్ని గడపబోతున్నారు. పదోన్నతి లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమవుతాయి. దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా విదేశీ విద్య కోసం వెళుతున్న వాళ్ళు, విదేశీ వ్యాపారం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఆర్థికంగా ఒడిదొడుకులన్నీ కూడా సమసిపోయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలని కోరుకుంటున్న మీకు అన్నీ కూడా అనుకూలవంతమవుతాయి, యుగదాయకమవుతాయి. మీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా అది ఆంగ్లమానం అని చెప్పినా, గోచార పరిస్థితులను బట్టి చెప్పినా కూడా ఈ మిశ్రమ ఫలితాలు కూడా మీరు కాస్త ఓర్పుతో, నేర్పుతో వ్యవహరించగలిగితే ఈ మిశ్రమ ఫలితాలను కూడా చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోగలిగినటువంటి స్థితిగతులు తప్పకుండా ఉన్నాయి. కానీ అనుకూలవంతమైన స్థితిగతులను అనుసరించి, ఎందుకంటే వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన ఫలితం. రాహుకి ప్రత్యధి అధిష్టాన దేవతా స్వరూపంగా దుర్గా స్వరూపమైన అమ్మవారిని మనం చెప్తుంటాం. దుర్గా స్వరూపాన్ని విశేషంగా పూజించండి. దుర్గా సప్తశ్లోకి, చండీ పారాయణ చేయటం,
దుర్గా అమ్మవారి యొక్క విశేషవంతమైన ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శ్రీచక్ర మేరకు కనుక కుంకుమార్చన చేసి వచ్చిన ఈ 2025వ సంవత్సరం అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారు. పాత బకాయిలన్నీ కూడా తీర్చగలుగుతారు. గతించిన 1-2 సంవత్సరాలుగా గురుబలం కనబడుతూ ఉన్న జీవితం స్తంభించిపోయినటువంటి పరిస్థితుల నుండి మళ్ళీ మీ జీవితంలో ఎదుగుదల మొదలవుతుంది. అత్యున్నతమైనటువంటి శిఖరాల్ని తప్పకుండా మీరు అధిరోహించేటువంటి అవకాశం ఉంది. దుర్గా స్వరూపాన్ని విశేషంగా పూజించడం చెప్పదగినటువంటి సూచన. అద్భుతం గురువు గారు. నిజంగా అంటే క్లియర్గా విద్యార్థులకు కానీ, లేకపోతే వ్యాపారవేత్తలకు కానీ, లేకపోతే కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న Yes. వాళ్ళకి కానీ, భార్యాభర్తల సంబంధం గురించి కానీ, పిల్లల గురించి కానీ చాలా క్లియర్గా చెప్పారు. దీంట్లో మరి ఎవరైనా నేతలు ఉంటే, మన అవును. యొక్క రాజకీయ నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయపరమైన రంగాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది కేబినెట్ మినిస్టర్ల యొక్క రాశి మొత్తం కూడా మేషరాశి. మేషరాశిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. పదోన్నతి లభిస్తుంది. నిజమైనటువంటి గురుబలం ఇప్పుడు మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు అన్నీ మీ చుట్టూ ఉన్న సహాయ నిరాకరణ వల్ల మీరు పొందుతున్నటువంటి ఇబ్బందుల నుండి మీ కార్యాలయంలో ఉన్నవాళ్లే కాదు, మీ సహచరులు, ఇతరుల యొక్క సహాయ సహకారాల వల్ల మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు సరిగ్గా ఉంటాయి. మంచి ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు, అటువంటి పదవులు, రాజకీయపరమైన రంగాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. మీడియాకు సంబంధించినటువంటి విధి విధానంలో మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అవ్వచ్చు, ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో అది సంచలనమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి మాట్లాడడం మాత్రమే చెప్పదగినటువంటి సూచన. తృతీయ స్థానమైనటువంటి భాతృస్థానంలో దేవగురువు యొక్క బృహస్పతి సంచారం కూడా జరగబోతుంది. కాబట్టి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తోబుట్టువులు, సహచరులు వీళ్ళందరి నుండి కాస్త సానుకూలవంతమైన, ప్రతికూలవంతమైన 2 రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. బాగా పరిష్కారాలు అవుతాయి. ఎంతో కాలంగా స్థిరచరాస్తుల విషయంలో ఒక కొలిక్కి రానటువంటి సమస్యలను కూడా చాలామంది ప్రముఖుల యొక్క జీవితంలో అన్నదమ్ములు తగువబడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆస్తుల కోసం సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సామరస్యంగా భాగస్వామ్య పరిష్కారం, భాగ పరిష్కారం ఇవన్నీ కూడా తప్పకుండా జరిగేటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని, చండీ స్వరూపాలని ఎంత పూజిస్తే అంత యుగదాయకమైన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ధన్యవాదాలు గురువుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ.